హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆరా బ్యాంగిల్స్. ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను నా బ్రాండ్ నేమ్ ఏఆర్ కలెక్షన్స్ అని పెట్టుకున్నాను 3 years బ్యాక్, మమ్మీ డాడీ స్టార్టింగ్ లెటర్స్తో. బట్ అది చాలా కామన్ బ్రాండ్ నేమ్ అయిపోయింది అని చెప్పేసి ఎలాగైనా మన సెంటిమెంట్ పోకుండా స్టార్టింగ్ లెటర్స్ అలాగే ఉంచి ఇంకేదైనా మార్చాలి అని చెప్పి గూగుల్ హెల్ప్తో నేను చూస్తే నాకు ఆరా అని చెప్పి దొరికిందండి. దాని మీనింగ్ వచ్చేసి ద హ్యాండ్మేడ్ వర్క్ విచ్ గివ్స్ ది యూనిక్నెస్ అండ్ బ్యూటీ. మనకు చాలా కరెక్ట్గా యాప్ట్ అయిందని చెప్పి ఇంకా బ్రాండ్ నేమ్ నేను చేంజ్ చేశాను. సో ఇప్పుడు మన పేజ్ నేమ్ వచ్చేసి ఆరా బ్యాంగిల్స్ అనమాట. సో ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను యూస్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ సిల్వర్ అండి. మనం ఈ కాంబినేషన్లో ఎన్ని శారీస్, లెహెంగాస్ అండ్ హాఫ్ శారీస్ చూస్తాము. సో అందుకే నేను ఒక మంచి డిజైన్ చేశాను అనమాట. అండ్ ఆ కాంబినేషన్ని ఇలా బ్యాంగిల్స్తో సెట్ చేశాను. చాలా బాగా వచ్చింది, అసలు అవుట్పుట్ చూసాక నాకు చాలా నచ్చింది. సో అందుకే నేను ఒక ఫంక్షన్కి వేసుకున్నాను, నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీంట్లో ఇంకా మనం గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ సైడ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం ఎలా అయినా అలా వేసుకోవచ్చు. బట్ అవుట్పుట్ చూసాక మాత్రం ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చే కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గోల్డ్. సో నేను ఇక్కడ ముందొక డిజైన్ అనుకున్నాను అనమాట. ఈ కుందన్స్ ఇంకా లాంగ్ బీడ్స్తో సీక్వెన్స్ చేద్దాము అని చెప్పేసి. సో ఇంకా అలాగే సీక్వెన్స్ చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. బట్ నాకు డిజైన్ చూసాక నాకు ఎందుకో అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఏదో మిస్ అవుతోంది అన్నట్టు నా ఫీలింగ్లో ఉండాను. సో తర్వాత ఒక నీడిల్ ఇంకా థ్రెడ్ తీసుకొని ఈ వైట్ అండ్ గోల్డ్ బీడ్స్తో నేను లాంగ్ బీడ్స్ మధ్యలో నుంచి ఇలా స్టిచ్ చేశాను అనమాట. చేశాక ఒక మంచి యూనిక్ బ్యాంగిల్ లాగా రెడీ అయింది. నాకు చాలా నచ్చింది. బట్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయన్నమాట ఈ బ్యాంగిల్స్‌తో. సో ఆ బ్యాంగిల్స్‌కి తగ్గట్టు ఈ మెరూన్ బ్యాంగిల్స్ డిజైన్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఆక్సిడైజ్డ్ మెటీరియల్ యూజ్ చేశాను. అండ్ కొంచెం మెరూన్ అండ్ గోల్డ్ కుందన్స్ కూడా యాడ్ చేశాను ఇందులో. సో ఒక మంచి డిజైన్, ఒక ట్రెడిషనల్ లుక్ ఉండాలి అండ్ ఒక మోడ్రన్ టచ్ కూడా ఇయ్యాలి లాస్ట్‌కి అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశాను. అండ్ ఆల్సో ఇంకా దీంతో పాటు ఒక 4 బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేశాననమాట ఈ కాంబినేషన్‌లో మనం సెట్ చేయడానికి. ఈ మొత్తం బ్యాంగిల్స్‌ని ఇలా సెట్ చేశాననమాట, మీరు చూడండి. సో ఎలా వస్తుంది అంటే ఈ బ్యాంగిల్స్ ఏసుకుంటే ఒక కంప్లీట్‌నెస్ వస్తుంది హ్యాండ్‌కి. ఏంటంటే మనం పెళ్ళిల్లో కానీ, ఒక పూజలో కానీ ఏసుకుంటే ఏంటంటే మనం సైడ్ బ్యాంగిల్స్ అవసరం లేదు, గ్లాస్ బ్యాంగిల్స్ లేకుండానే ఒక కంప్లీట్‌నెస్ వచ్చేస్తది. వీడియో చూస్తూ ఉంటేనే నా కళ్ళకి ఒక కంప్లీట్‌నెస్ వస్తుంది. అండ్ ఆల్సో మన శారీకి కూడా ఒక కంప్లీట్ వస్తుంది. కాంబినేషన్ వచ్చేసి సాలిడ్ కలర్ తీసుకున్నానండి, బ్లూ షేడ్‌లో. ఇప్పుడు మనకి పేస్టల్ కలర్ శారీస్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! వాటికి ఎప్పుడు మనకి సిల్వర్ జరీ వస్తది, అప్పుడప్పుడు రోజ్ గోల్డ్ జరీ వస్తది. సో అందుకే నేను కామన్‌గా కొంచెం పర్ల్ చైన్ యూజ్ చేస్తూ, ఈ వైట్ గ్లాస్ కుందన్స్ యూజ్ చేస్తూ ఒక ప్యాచ్ చేశానండి. ప్యాచ్ చేసేసి దానికి నేను ఇట్లా పెటల్స్ లాగా సెల్ఫ్ కలర్‌తో యూజ్ చేసి చేశాననమాట. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు చేసేటప్పుడు నేను ఎంతగా ఆలోచించానో ఎలా వస్తుంది డిజైన్ అని చెప్పి. బట్ లాస్ట్‌కి అవుట్పుట్ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆర్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా ట్రెండ్ అయింది. అసలు నా పేజ్‌లో మాత్రం ఎంత కస్టమర్స్‌కి నేను ఇచ్చానో ఈ ఆర్డర్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ దీనికి హైలైట్ ఏంటి అంటే నేను యూజ్ చేసిన మెటల్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్‌తో పాటు, థ్రెడ్ బ్యాంగిల్స్‌తో పాటు మెటల్ బ్యాంగిల్స్ కూడా నేను కాంబినేషన్‌లో యూజ్ చేశాను. దానివల్లే దీనికి బాగా లుక్ వచ్చేసిందనమాట. ఈ లుక్ చాలా బాగా నచ్చింది. మీకెలా నచ్చిందో నాకు చెప్పండి. అన్ని 3 కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.